హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చివరలక్ష్మి. ఈరోజు అయితే మనం చేపల పులుసు అయితే చేసుకోబోతున్నాం. మనం ముందు మిక్సీ అయితే పట్టుకోవాలి. ఆనియన్స్ అయితే ముందు వేసుకోవాలి. ఇప్పుడు మనం తెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. అల్లం, కొంచెం అల్లం, టమాటాలు, కొన్ని ధనియాలు అయితే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి. మనం ఫస్ట్ పసుపు అయితే మనం ఫిష్లోకి అయితే వేసుకోవాలి. మనం ఇందాకలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఒక దాంట్లోకి అయితే వేసుకోవాలి. ఒక బౌల్లోకి కొంచెం అయితే వేసుకోవాలి, అంతా వేసుకోకూడదు. ఆ పేస్ట్లోకి రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. మళ్ళీ చిక్కర పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం కారం అయితే వేసుకోవాలి రుచికి తగ్గట్టు. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి అవన్నీ మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కని అందులో అయితే పెట్టాలి. మనం ఇలాగైతే మసాలా ఇలా చేపలకైతే పెట్టుకోవాలి. పులుసుకి తగ్గట్టు చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. కొన్ని మెంతులు అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాకలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకుందాం. ఇది మనకి బాగా ఫ్రై అయిపోయింది. చింతపండు పులుసు అయితే ఇందాకలా మిక్సీ చేసుకున్న గిన్నెలోకి అయితే వేసుకుంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు అవి అందులోకి అయితే వేయాలి. కళాయిలోకి వాటర్, ఇందాకలా చేపలకి పసుపు ఉప్పు అయితే వేసుకున్నాం, కారం. ఇప్పుడు మనం పులుసుకి తగ్గట్టు అయితే వేసుకోవాలి. పసుపు, రుచికి తగ్గట్టు కారం, రుచికి తగ్గట్టు సాల్ట్. ఈ పులుసు ఉడికేలోగా మనం చేపలను అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక ప్యాన్లోకి. ఇప్పుడు మనం మసాలా పట్టిన చేప అయితే ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం తిరగేసుకుందాం. ఇప్పుడు మనం తిరగేసుకుందాం. చూసారు కదా మనకి ముక్క ఎలాగా ఫ్రై అయిందో. మనకి ఫ్రై అయిపోయాయి కదా ఫిష్ చేసి. ఇప్పుడు మనం ఆ పులుసులోకి అయితే వేసుకోవాలి. అలాగే అన్ని ముక్కలు ఫ్రై చేసుకొని ఆ పులుసులోకి అయితే వేసుకోవాలి. చూసారు కదా మనకి పులుసు అయితే ఎలాగొచ్చిందో. ఇప్పుడే మనం ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకుందాం. చూసారు కదా మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లోని కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొంతమంది పచ్చి చేపలే పులుసులో దించేస్తారు అలాగా, కానీ ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకు చాలా బాగా వస్తుంది. పులుసు టేస్ట్గా క్రిస్పీగా అయితే మనకు వస్తుంది. టేస్ట్గా బాగా వస్తుంది మనకి. చూసారు కదా మన పులుసు ఎలాగొచ్చిందో. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, ఎంజాయ్ యువర్ కర్రీ. దట్స్ ఇట్ ఫర్ టుడే.